పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇక వర్షం ధాటికి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి భవనం స్లాబ్లు పెచ్చులు ఊడిపోయాయి. ఇక ఈ క్రమంలో హాస్పిటల్లో ఉన్న రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు రోగులను బయటకు వెళ్లిపోవాలని వైద్య సిబ్బంది సూచించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ నాగరాణితో ఫోన్లో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇక అప్రమత్తమైన కలెక్టర్ ఆసుపత్రికి వెళ్లి రోగులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం కొత్త భవన నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేసి అందులోకి రోగులను తరలించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంపించడం జరిగింది. అంటే డిశ్చార్జ్ అవ్వడానికి ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళని పంపించడం జరిగింది. మిగతా వాళ్ళని ఎక్కడైతే సేఫ్గా ఉండే ప్లేసెస్లో మనం వాళ్ళని అకామిడేట్ చేసాము. మన ఇంజనీర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అది జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్పేసి సేఫ్గా ఉండే ప్లేసెస్లోనే పెట్టడానికి అది సేఫ్టీ ఇష్యూస్ అన్నీ కూడా టేక్ కేర్ చేస్తుంది. క్లీన్లీనెస్, శానిటేషన్ గురించి అయితే ఈ సీజన్లో మనం ఎక్కువ ఫోకస్ పెట్టేది ఉంది. దాని గురించి మేము మీటింగ్స్ పెడుతున్నాం. తర్వాత ఈ హాస్పిటల్ కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి మినిస్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు కదా, ఈ కొత్త బ్లాక్ను కూడా మేము తొందరలో కంప్లీట్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కొత్తగా వచ్చే పేషెంట్స్ అంటే అక్కడ ఓపీ అంతా చూసుకుంటారు. ఏదైనా ఇన్పేషెంట్స్ ఉన్నది మనం పక్కన హాస్పిటల్స్కి మనం మన వేరే అదర్ ఏరియా హాస్పిటల్ లైక్ నర్సాపురం అటెండ్ ఉంది, అక్కడికి పంపించి అటెండ్ అవుతాము. సేఫ్టీగా ఉండేవాళ్ళు.